అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ ఎమ్మెల్యేకి గుండెపోటు, తీవ్ర ప్రమాదంలో ఎమ్మెల్యే. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు స్వల్ప గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో డెహ్రాడూన్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించున్నారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే డెహ్రాడూన్ పర్యటనలో పద్మారావు గౌడ్ ఉన్నారు. ఈరోజు రాత్రి హైదరాబాద్కు పద్మారావు రానున్నారు. 3 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్కు పద్మారావు గౌడ్ వెళ్లారు. పద్మారావు గౌడ్కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందారు. పద్మారావు గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని పూర్తిగా కోరుకున్నారని వైద్యులు తెలియజేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్కు తిరిగి వస్తారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా పద్మారావు గౌడ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. పద్మారావుకు ఆరోగ్య సమీక్ష ఎలా ఉందని కేసీఆర్, కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. పద్మారావు ఆరోగ్యంపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేసీఆర్ అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకైతే సూచనలు చేసినట్టు తెలుస్తోంది.